గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూలో 9.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 10.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 7.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ హాస్పిటల్స్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ ఎలా ఉన్నది అన్నది మనం చూడాలి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్పాబ్ లోని 14% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్పాబ్ లోని గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆక్యుపెన్సీలో డ్రాప్ కనపడుతుంది. అండ్ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనపడుతుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైట్ గా పెరిగింది. మెయిన్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్పాబ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ వీళ్ళ న్యూ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూ హాస్పిటల్స్ యొక్క ఆర్పాబ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మెచ్యూర్డ్ హాస్పిటల్ ఆర్పాబ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నాయి. నెక్స్ట్ టూ వీలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 40% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 68% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 10.1% గా ఉంటే ఈ క్వార్టర్ కి 11.2% కి పెరిగాయి. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 415 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 509 crores కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మోటార్ సైకిల్ సేల్స్ లోను, స్కూటర్ సేల్స్ లోను, మోపెడ్ సేల్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ 3 వీలర్ సేల్స్ నెంబర్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి సిఎట్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 8.65% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 75.72% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 321.81% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్యాట్ లోని చాలా ఎక్కువగా గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. ఈ క్వార్టర్ తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దాంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం ఎక్కువగానే పెరిగాయి. దాంతో పాటుగా ఈ క్వార్టర్ లో వీళ్ళ జాయింట్ వెంచర్స్ అండ్ అసోసియేట్ కంపెనీస్ నుంచి వీళ్ళకి 8 crores ప్రాఫిట్ వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని 6 crores లాస్ వచ్చింది. దాంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళు రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే సిఎట్ లిమిటెడ్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడింది. మైట్ బి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ ఫెస్టివ్ సీజన్ కదా, ఈ ఫెస్టివ్ సీజన్ లోని వెహికల్స్ ఎక్కువగా సేల్ అవుతాయి. దాంతోనే సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ లోని ఒకసారి జంప్ కనపడుతున్నట్టుంది. సో లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా ఈ సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ సేల్స్ లోని క్లియర్ గా డ్రాప్ అనేది కనిపిస్తుంది. సో మైట్ బి ఇది సీజనల్ ఇంపాక్ట్ కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్ డిఎల్ఎఫ్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని జస్ట్ 1.77% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 26% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 12.88% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 10.52% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 9,047 crores వర్త్ సేల్స్ బుకింగ్ చేశామని, ఇది వీళ్ళ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ సేల్స్ గా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ లోని డిమాండ్ లోని చాలా స్ట్రాంగ్ మూమెంటం కనపడుతున్నట్టుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ డిమాండ్ మూమెంటం ఏదైతే కనపడుతుందో దాని ద్వారా కీ మార్కెట్స్ లోని వీళ్ళ ప్రొడక్ట్ పైప్ లైన్ ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళ
మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిర్లా సాఫ్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 35.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 3.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 16 crores లాస్ జనరేట్ చేసినట్లయితే దానికి అగైనెస్ట్ గా ఈ క్వార్టర్ లోని 161 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 16 crores లాస్ జనరేట్ చేశారు కదా, దానికి రీజన్ వీళ్ళు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని 15 crores వన్ టైం ప్రొవిజన్ తీయడం జరిగింది. ఈ వన్ టైం ప్రొవిజన్ ఇంపాక్ట్ వల్లనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా $94 million వర్త్ న్యూ డీల్స్ ని విన్ అవడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి డీల్ అమౌంట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 6 clients ని కోల్పోవడం జరిగింది. దీంతో వీళ్ళ యాక్టివ్ క్లయింట్ నెంబర్ 272 కి తగ్గింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 12% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఏఎం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 4.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లోన్ అసెట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 7.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 2.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లోను అండ్ నెట్ ఎన్పిఐ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్ మహీంద్రా వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ఎబిటా లోను ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే వీళ్ళ మార్జిన్స్ కూడా డ్రాప్ అయ్యాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లోని 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే టెక్ మహీంద్రా వాళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనపడుతున్న క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సాగర్ సిమెంట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లోను రెవెన్యూ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటా లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 83% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 45% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 23 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 10 crore 53 lakhs లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 10 crore 18 lakhs కి తగ్గింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.